హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి వ్లాగ్స్ అయితే పెట్టడం లేదు. కొంచెం కుదరక పెట్టలేదు. ఇది కూడా 1 మంత్ ముందే షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట కుదరక. ఇది ఈవినింగ్ వ్లాగు. ఈవినింగ్ వ్లాగ్ బాగుంటుంది. వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. లేదంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు. మార్నింగ్ నుంచి నేను ఏదైతే ఇంట్లో సమ్ గిన్నెలు వాష్ చేయడం అవనివ్వండి, క్లీనింగ్ పనులు ఇవన్నీ కంటిన్యూగా ప్రతి ఇల్లాలకి ఎప్పటికీ ఉండవలసినవే ఉంటాయి కూడా. చాలామంది అనుకుంటారు. చాలామంది అబ్బాయిలు కాదు, పెళ్ళైన వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు లేడీస్ అనుకుంటారు అన్నమాట. ఇది మాత్రం ఎన్నిసార్లు ఎన్ని వీడియోల్లో ఎంతమంది చెప్పినా అబ్బాయిల ఒపీనియన్ మాత్రం మారదు. అసలు యాక్చువల్గా ఇంట్లో ఆడపిల్లకి ఉన్నంత పని అంటే చాలా పిల్లలు కన్న తర్వాత అయితే ఇంకా విపరీతమైన పని ఉంటుందన్నమాట. అసలు వాళ్ళు ఫుడ్ తినరు. వాళ్ళు ఇంకా బీభత్సంగా ఇప్పుడు పిల్లలైతే హైబ్రిడ్ పిల్లలు అన్నమాట. అంత బీభత్సంగా పేచి పెడుతూ ఉంటారు. అసలు ఖాళీ అనేది ఉండదండి. తెల్లారి నుంచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు రెస్ట్ అయితే అస్సలు ఉండదు. దాంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ జాబ్స్ వాళ్ళు చేసుకున్న లేడీస్ అయితే పాపం వాళ్ళకి ఇంకా కష్టం అన్నమాట. సపోజ్ అదంతా ఎందుకంటే నేనే ఉన్నాను. ఈ యూట్యూబ్లో మనం వీడియోస్ తీసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా. సింపుల్గా ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు ఈజీగా. చాలామంది అది రాంగ్ అండి. మనం ఒక జాబ్ని ఎలా ఎంచుకొని కష్టపడతామో సేమ్ ఇందులో సక్సెస్ అవ్వాలన్న అదే కష్టం. ముందు నుంచి కూడా వీడియో షూట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా కష్టం అన్నమాట. ఒక గంటలో అయిన పని 2-3 గంటలు ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. మనం మారిన ప్రతిసారి మనకేమో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నలాగా కెమెరాలు అనేవి తిరిగిపోవు కదండి. అంత కాస్ట్లీ కెమెరాలు కూడా మనం యూజ్ చేయలేం కదా. జస్ట్ మొబైల్ ఫోన్లోనే మనం పెట్టుకుంటాం వీడియోస్ అనేవి. ఎన్నిసార్లు దాన్ని పోస్ట్ చేయాలి, ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి, మనం ఎటువైపు తిరిగితే అటువైపు పట్టుకొని వెళ్ళాలి. ఎంత కష్టం కదా మరి చెప్పడానికి కాదు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కితేనే అసలు బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఎలా కాంపిటీషన్ పెరిగిపోయిందో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా అలాగే కాంపిటీషన్ పెరిగిందన్నమాట. లక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది బాగా వస్తుంది. కష్టపడితే వస్తుంది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, మన కంటెంట్ బాగుంటే జనాలే మనకి బూస్టప్ చేస్తారన్నమాట. అది మెయిన్. చాలా కొన్ని మిలియన్ ఛానల్స్ ఉన్నాయి. ఒక యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని ఇలాగా చాలానే ఛానల్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఇంటి దగ్గర ఉండి మినిమం ఒక 30,000-40,000 వేలు కూడా తెచ్చుకుంటున్నారు మినిమం. చాలా తక్కువ చిన్న ఛానల్ అయితే. పెద్ద ఛానల్స్కి అయితే లక్షలో వస్తుందన్నమాట యూట్యూబ్ నుంచి. చాలా అమౌంట్ వస్తుంది. కాకపోతే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. అస్సలు సక్సెస్ కాలేకపోయాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోలు చేయలేకపోవడమే. ఒక్క 10,000, 15,000, 10,000-15,000 తీసుకున్నాను. అక్కడితో నా యాడ్సెన్స్ ఆగిపోయింది. మొత్తం కొలాప్స్ మాట. ఇంకా దాన్ని మానిటైజేషన్ అయిందని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. లేకపోతే స్కిప్ చేస్తే బాగున్ను. ఖాళీగా ఉంటున్నాను కదని అప్పుడప్పుడు కూడా వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా కంటిన్యూగా పెట్టి కంటెంట్ బాగుంటే మనం కూడా సక్సెస్ అవుతాము. కాకపోతే సక్సెస్ అనేది అంత తొందరగా రాదు కదా. అది ఎవరికైనా ఛానల్ పెట్టాలి, వీడియోస్ తీయాలి అంటే ఓపిక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అంటే మేము కూడా యూట్యూబ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓపిక ఉంటే ఖచ్చితంగా మీరు మీకు ఏ కంటెంట్, మీకు ఏ టాలెంట్ ఉందో చాలానే వీడియోస్ సుత్తి వీడియోసే పాపులర్ అయిపోతుంటాయి అన్నమాట. కష్టపడి పాపం తీస్తారు. అవి వ్యూస్ రావు, డబ్బులు రావు. దీనికి కూడా ఖచ్చితంగా లక్ అనేది ఉంటుందన్నమాట. బూస్టప్ అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే కంటెంటు, నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేసే పద్ధతి, ఇవన్నీ చాలా ప్రాసెస్ అండి. చాలామంది అనుకుంటారు కానీ నేను వీడియోస్ గురించి మాత్రమే ఎలాగ వీడియోస్ తీస్తానని చెప్పాను. తర్వాత అప్లోడ్ గురించి ఇంకా చాలా
ఆన్ స్క్రీన్ చూసింది చాలా తక్కువ, ఆఫ్ స్క్రీన్లో చాలా ఎక్కువ ఉంటుంది. నేను వీడియో అంతా దీని గురించే మాట్లాడాను. అస్సలు కొంచెం కూడా టీవీ గురించి కానీ, అక్కడ టీవీ చూస్తున్నాను కదా, దీని గురించి కూడా మాట్లాడలేదు. టీవీ గురించి మెయిన్ అక్కడ మాట్లాడదాం అనుకున్నాను. హాట్‌స్టార్‌లో హార్ట్ బీట్ అని ఒక ఎపిసోడ్ వస్తుంది. 100 ఎపిసోడ్స్ ఉన్నాయి అందులోని. చాలా బాగుంది. సెకండ్ సీజన్ కూడా వస్తుందట. ఒకసారి చూడండి. చాలా 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 బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. బాగుందని చెప్పాను. ఇదేమో మరలా డబ్బుల కోసం ఏమో అనుకోకండి. జస్ట్ నేను చూసాను, అది బాగుందని చెప్తున్నాను. ఇంకా సంక్రాంతికి ఇలా నేనైతే మా ఇంటి లోపల ముగ్గు అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఇది ఒక 1 వీక్ వరకు ఉంచానండి. 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ వరకు ఉంచాను. అస్సలు అలాగనే ఉంది లోపల, కాబట్టి పిల్లలు కూడా ఏం చేయలేదు. ఇంకా మా పండగ అయితే ఇలాగైంది. మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అని చెప్పేసి పంతులు గారు మాకు పత్రికలు ఇవ్వద్దని చెప్పారు. అందుకే జస్ట్ మామూలుగా అన్నీ చేశాను పండగలాగే. కాకపోతే మనం 13 ఆకులు ఇలా వేస్తాము, అలా వేయకుండా సింపుల్గా ఒక ఆకు మీదే పెట్టేసుకున్నాను అనమాట. మేము చేసే పద్ధతి ఇది. అమ్మ వాళ్ళు చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. అత్త వాళ్ళు ఎలా చేస్తే అలాగే నేను కూడా కంటిన్యూ చేశాను అనమాట. ఇది మా పూజ గది. అంటే పండగ రోజు నుంచి ముందు నుంచి ఈ వీడియోస్ అన్నీ కొంచెం 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 షూట్ చేసి ఉంచాను. ఇదైతే ఈరోజు వచ్చిందండి. ఆన్లైన్లోని మీషోలో బుక్ చేశాను. సారీ అండి, డోర్ కర్టన్స్ చాలా బాగున్నాయి. 3 కర్టన్స్ 440 అనుకుంటా, 441 సంథింగ్, అంతకన్నా ఎక్కువ కాదులేండి. 441. క్వాలిటీ వైజ్ అయితే పర్వాలేదు, మరీ అంతేం కాదు. లుక్ అయితే చాలా బాగుంది. 3 కర్టన్స్ వచ్చాయి. 7 ఫీట్స్ అయితే మనకి డోర్స్ వైజ్గా సరిపోతుంది. 5 ఫీట్స్ అయితే కిటికీలకు సరిపోతుంది అన్నమాట. ఇవి బాగున్నాయి. అంటే ఇటు సైడ్ అటు సైడు 2 వచ్చి మిడిల్లో వేరే కలర్ ఇచ్చాడనమాట. అలాగా స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఫోటో పెడదామని చెప్పాను, కానీ అంత టైం లేదన్నమాట. జస్ట్ చెప్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కర్టన్స్ వేళ్ళ కొలది ఉన్నాయి, ఉన్నాయి. కాకపోతే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఒక్కసారి బుక్ చేశాను 380 రూపీస్. అవి దీనికన్నా బాగా వచ్చాయన్నమాట. ఒక్కోసారి ఒకేలా ఉంటాయి. అవి 2 కర్టన్స్ వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా పర్వాలేదు, అంత వర్స్ట్గా ఏం లేదు, చాలా పర్వాలేదు. మనం పెట్టే అమౌంట్కి పర్వాలేదు అనిపించింది. 3 కర్టన్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో చాలా కర్టన్స్ పెట్టున్నాడు, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అది నేను చెప్పవసరం లేదు, ఏదో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాను అంతే. మీకు నేను మాట్లాడే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ ఎక్కువగా వ్యూస్ రావు, ఒక 20, 30, 50, 100 వరకు వెళ్తాయి అన్నమాట. ఎందుకంటే నాది అంతగా పాపులర్ అవ్వలేదు కాబట్టి. ఆ 20, 30 మంది చూసిన వాళ్ళు కూడా ఒక్క లైక్ కూడా ఇవ్వరండి. ఏంటో అర్థం కాదు.